ఎన్ని కుట్రలు చేసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ విజయం సాధించిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తనను ఆదరించి ఓట్లు వేసి గెలిపించిన సిద్దిపేట ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పనిచేస్తా అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన విజయోత్సవ సభలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. అంతకుముందు పట్టణంలోని బీజీఆర్ చౌరస్తా నుండి పట్టణ పురవీధుల గుండా బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్న వారికి ప్రజలు మార్పు చూపించారని, అహంకారంతో అణచివేస్తే పిల్లి అయినా పులిగా మారుతుందన్నారు. సంకల్పం, ఆత్మవిశ్వాసం గొప్పదైతే ఎవరి మీదనైనా గెలుస్తామన్నారు. 1962 తర్వాత ఈ దేశంలో 3 సార్లు వరుసగా గెలిచిన ఒకే ఒక్క పార్టీ బీజేపీ అన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం కాంగ్రెస్కు లేదని, మల్కాజ్గిరి సిట్టింగ్ సీటు, మహబూబ్ నగర్ స్వంత సీటు, చేవెళ్ల ఇన్ఛార్జ్ సీటు మూడింటిని ప్రస్తుత ముఖ్యమంత్రి ఓడిపోయాడన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఉపేందర్ రావు, నాయకులు బాలేష్ గౌడ్, సురేష్ గౌడ్, దినేష్ పాల్గొన్నారు. భూతత్వాలు పంపబడే కొన్నించి పంపిస్తాం. ఎందుకు దొరకబడతలేవు? కాళేశ్వరంలో తప్పు చేసిన కాంట్రాక్టర్ మీద చర్య ఏది అని అడుగుతున్నాం. కాళేశ్వరంలో కాంట్రాక్ట్లు ఇచ్చిన నీళ్ల మంత్రి బయట ఎందుకున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఎందుకు తీసుకోవాలి చర్య? కాంప్రమైజ్ అవుతున్నావా? భయపడుతున్నావా? చాదన అయితలేదా? ఏమో చెప్తుంది కదా, టెలిఫోన్ ట్యాపింగ్ అయింది. నేను చెప్పిన రాజపుష్పాలో డబ్బులు తీసుకుపోయి 2023 నవంబర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినామని రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు. ఎందుకు వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేస్తలేవు? రాజపుష్ప కంపెనీ అని చెప్పారు, విల్లా నెంబర్ చెప్పిండు. నేను మీకు అర్థమవుతుందో లేదో అని తెలంగాణ డీజీపీ గారికి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ని అండర్లైన్ చేసి తీసుకుపోయి ఇచ్చిన. సరిగా ఈ స్టేట్మెంట్ కింద వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయమని చేయలే. ఇవాళ ఎందుకు చేస్తలేం? ఎలక్షన్ కోడ్ లేదు కదా, ఎందుకు చేస్తలేం? 100 కోట్లకు ఎకరంగా ఉన్నాడు కదా వెంకటరామరెడ్డి. చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, దాంట్లో కేసీఆర్కు వాటి ఉందని. మరి వీళ్ళు ఎందుకు ఆ భూములను తిరిగి తీసుకుంటలేవు? మీకు కూడా ఏమైనా వాటా ఇచ్చిరా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా సెటిల్మెంట్లు చేసిరా? ఆ భూములను వెనకాల తీసుకుంటామన్నావు కదా, చాలా మాట్లాడినావు కదా. ఏది కేటీఆర్ ఫామ్ హౌస్ ఏది? ఎందుకు వస్తలేదు? పోయినావు కదా, డ్రోన్ కెమెరాలు ఎగిరేసినావు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు వెనకాల తీసుకుంటలేవు? జొన్నవాడ ఫామ్ హౌస్ ఎవడు లేడు అడిగేటోడిని సిద్దిపేటకి వెళ్ళి పంపించారు. బరాబర్ అడుగుతాం. కేసీఆర్ని అడిగినాం, హరీష్ రావుని అడిగినాం. రేపు రేవంత్ రెడ్డిని కూడా ఇట్లా తప్పులు చేసుకుంటా ముందుకు పోతే బరాబరి కార్నర్ చేస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల గొంతుకగా నిలబడతాం. పేదోని కష్టం వస్తే కాషాయం జెండా అంటాకుంటుందని చెప్పి బరాబర్ చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ